హాయ్ అండి, ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అండి, లైక్ అయితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే ఉదయాన్నే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 5:30 అయిందనమాట. మనకి చీకటికి ఏం లేదు, తెల్లారింది కదా, ఇప్పుడు తొందరగా తెల్లారిద్ది కదా. 5:30కే లేచాను. ఎందుకంటే అస్సలు నిద్రపట్టలేదండి. ఎందుకంటే కరెంట్ అయితే అసలు ఏం ఆడుకున్నాడు వాడు. కరెంట్ వాడైతే ఇస్తాడు, కొంచెంసేపు తీస్తాడు అట్లా చేసిండు అనమాట. 3 గంటల నుంచి అట్లాగే చేసిండు. అసలు నాకైతే నిద్రే లేదు, చెమటలైతే కారిపోయాయి అనమాట. అస్సలు నిద్ర పట్టలేదు అసలు ఇంకా నేను ఇవాళ లేటుగా లేద్దాం అనుకుని ఈరోజు త్వరగా లేసాను అనమాట. నిద్ర పట్టలేదు, కళ్ళు కూడా ఎర్రగా అయిపోయాయి. అసలు నిద్ర బలి వస్తుందన్నమాట. సర్లేని బయటకు వచ్చి చూస్తే బయట కొంచెం చిన్న వర్షం పడిపోయినట్టుంది, చల్లటి గాలి వస్తుంది. సర్లేని కూర్చున్నాను అనమాట. కొంచెంసేపు కూర్చున్నా మనకి ఇంకా ఆడవాళ్ళకి మనకి ఎక్కడ కూర్చుంటామని చెప్పండి, మన పని మనకే ఉంటుంది కదా, చేసుకోవాల్సిందే తప్పదు కదా అని కొంచెంసేపు కూర్చొని ఇంక మళ్ళీ వచ్చాను అనమాట. కరెంటు కూడా లేదు ఈరోజు. కొంచెం చిన్న వర్షానికి కరెంటు తీసిండు అనమాట. లోపలికి వచ్చేసి మా వాళ్ళు అయితే పడుకున్నారు. మా వారు మా పిల్లలు అయితే ఎట్లా నిద్రపడుతుందో వాళ్ళు నాకైతే అర్థం కాలేదు. అసలు ఎంత చెమట పోస్తుందో అనమాట. బాగానే పడుకున్నారు వాళ్ళు అయితే. నేనైతే ఇంక డోర్ పెట్టేశాను. కిచెన్ డోర్ పెట్టేస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అనమాట. ఇంట్లో పని చేసుకునేటప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుంది కదా కిచెన్లో. ఇంకా డోర్ పెట్టేసినట్టు కొంచెం సౌండ్ రాకుండా ఉంటుంది కదా, మామూలుగా మనం మిక్సీ పెట్టిన ఇది చేసినా డిస్టర్బెన్స్ లేకుండా అనమాట. ఈరోజైతే కర్రీ కోసం ముందైతే కర్రీస్ చేస్తా. ఇప్పుడు ఎండాకాలం అయితే నేను ముందు కర్రీస్ చేసుకుంటున్నాను అండి. ఉదయం లేవంగానే పొయ్యి దగ్గర పని అయితే అయిపించుకుంటున్నాను ఎక్కువ శాతం అయితే. తర్వాత చిన్నగా మామూలుగా గిన్నెలు కడుక్కోవడం ఇవన్నీ చేస్తున్నా కానీ కసుూడ్చి బండ తుడుస్తాను. తర్వాత ముందైతే వంట చేసుకుంటున్నాను అనమాట. నేను ఈరోజు పచ్చిపులుసు చేద్దాం అనుకుంటున్నాను రైస్లోకి. ఇడ్లీలోకి కూడా బాగుంటుంది పచ్చిపులుసు. దానికోసం చింతపండు నానబెట్టాను. ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నా టిఫిన్కి. దానికి పల్లీల చట్నీ కూడా కావాలి కాబట్టి పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను. కళాయి అయితే నేను పెళ్ళైన కొత్తల్లో ఉన్నప్పుడు కళాయి అండి అది. ఏమో తీయాలనిపించట్లా, బాగాలేదు కానీ చూడడానికి ఏది నాకు అసలు తీయాలనిపించదు. ఏందో అదో సెంటిమెంట్ లాగా అనమాట. ఇంక చిన్న ఇలాంటివి పల్లీలు కానీ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవడానికి ఉంటుందని ఉంచుతున్నాను అనమాట. ఈ పచ్చిమిర్చి పల్లీల చట్నీలోకి పచ్చిపులుసులోకి రెండిట్లోకి అని కట్ చేసి పెట్టేశాను. ఇవైతే ఫ్రై చేశాను. అదైతే చట్నీకి అనమాట. ఇవైతే పచ్చిపులుసు. మనకు పచ్చిపులుసుకి ఏంటంటే ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి ఏది వేసుకున్నా నూనెలో మగ్గబెట్టి, ఇవైతే దొండకాయలండి. మధ్యాహ్నం పచ్చడికిలండి, దొండకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. అందుకని నానబెట్టాను. కొంచెం మట్టి ఇది అంత ఉంటుంది కదా, కొంచెం నానిపోయి శుభ్రంగా ఉంటాయని ముందే నానబెట్టాను అనమాట. ఈ పచ్చిపులుసుకి ఏంటంటే పచ్చిమిర్చి మామూలుగా నూనెలో మగ్గబెట్టిన తర్వాత ఇట్లా దంచుకోవాలన్నమాట. మరి మిక్సీ పట్టకూడదు, కచ్చాపచ్చగా ఇట్లా అంటారు కదా, ఇట్లా దంచుకోవాలన్నమాట. మరి ఒకరు ఉంటేనే బాగుంటుంది దాంట్లోకి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం. మనకి ఇంకా పులుపు అనేది ఎవరెవరు ఇష్టం అండి. మేము చాలా తక్కువ తింటాం అనమాట. నేను కొంచెం చింతపండే గిన్నె నిండా చేస్తాను అనమాట. వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నాను. ఎందుకంటే భలే టేస్ట్ వస్తుంది. సింపుల్గానే చేస్తాను నేనైతే. ఎంత బాగుంటుందో అయినా కూడా చాలా బాగుంటుంది. తర్వాత తాలింపు పెట్టేస్తున్నా పచ్చిపులుసుకి. కొంచెం ఆయిల్ వేసుకొని మామూలుగా తాలింపు మామూలుగా అందరూ తెలిసిందే, పోపు పెట్టుకోవడం, ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవే అనమాట. చాలా బాగుంటుంది పచ్చిపులుసు అయితే రైస్లోకి. ఒక్కొక్కరు అయితే ఇంక పొడులు ఏవేంటి వేస్తారంటలే కానీ నేనైతే ఎప్పుడు వేయలేదండి. నేను ఇలాగే చేస్తున్నాను సింపుల్గా. మా పిల్లలకైతే ఎంత ఇష్టం అంటే ఉట్టి కూడా తాగేస్తారనమాట, అంత ఇష్టం. పచ్చిపులుసు చాలా ఇష్టం. ఏమి కూర లేకపోయినా ఉట్టి పచ్చిపులుసు ఉంటే చాలు. కాకపోతే ఎండాకాలమే బాగుంటాయి, చలికాలం అట్లా కన్నా కూడా ఎండాకాలం బాగుంటుంది అనమాట. తాలింపు వేసుకొని దాంట్లో పోసేసుకోవటం అంతే. ఇంక మరగబెట్టే పని లేదు. పచ్చిపులుసు అంటే ఇంక మరగబెట్టరనమాట, ఇంక అంతే అనమాట. చాలా బాగుంటుంది. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఆనియన్స్ అండి. పచ్చి ఆనియన్స్ని కట్ చేసి పచ్చి ఆనియన్సే వేయాలన్నమాట. ఆనియన్స్ని కట్ చేసుకొని సన్న పీసెస్గా పచ్చి వేసుకోవాలి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అసలు. మనకి ఇప్పుడు కన్నా కూడా మధ్యాహ్నానికి భలే టేస్ట్ వస్తాయి అనమాట. ఆనియన్స్ కూడా మంచిగా ఉప్పు పులుపు అని పెట్టేది చాలా బాగుంటుంది అనమాట. అన్నంలోకి బాగుంటుంది. మా నందిని అయితే ఉట్టి కూడా తగ్గిద్దిలేండి. కరెంట్ అయితే వస్తుంది పోతుంది అసలు కరెంట్ ఇంకా ఇప్పుడు కూడా లేదు. ఇంకా ఏం చేస్తాం, ఇంకా చిన్నగా పని చేసుకుందామని చేసుకుంటున్నాను అనమాట. బయటికి పోతే చల్లటి గాలి వస్తుందిలే కానీ ఇంకా వంట పని అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. పచ్చిపులుసు అయిపోయింది, పల్లీల చట్నీ చేసేసాను. తర్వాత కసుూడ్చి శుభ్రంగా బండలు తుడిచి బ్రష్ చేసుకొని ఇంకా స్నానం చేసేసి పూజ చేసేసాను. పూజ అయితే నేను ఉదయాన్నే చేస్తాను అండి ఎక్కువ శాతం అయితే. నాకు ఉదయం చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ప్రశాంతంగా ఉంటుంది, ఇల్లంతా బాగా హాయిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ అగరబత్తీలో స్మెల్ కానీ మంచిగా అదొక గుడ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. మంచిగా ఉంటుంది అనమాట. నాకు
లేట్గా చేయను అసలు. నేను ఎప్పుడైనా నాకు తెలిసి నేను 9 లోపలనే చేస్తాను. 9 కూడా కాదు, 8 గంటల లోపలనే చేస్తాను అనమాట. ఉదయాన్నే చేస్తాను నేను పూజ ఎప్పుడైనా. లేట్గా అసలు చేయను అనమాట. తర్వాత ఇడ్లీ పిండి కొంచెం ఎక్కువ రుబ్బాను అనమాట. అవి మరీ ఎక్కువ బయట ఉంచితే ఎండలకి పుల్లగా అయిపోద్దని నేను సగం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, సగం ఏమో ఇడ్లీ చేసుకుంటున్నాను. ఇప్పుడు మా వారు వేసారులేండి ఇప్పుడు, అందుకని మా వారే తీస్తున్నారు వీడియో. నేనైతే ఇడ్లీ వేస్తున్నాను. కొంచెం పిండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను రేపటికని. మొత్తం ఉన్నా కూడా వెంటనే ఈరోజు ఎందుకో కానీ పొలవలేదు. నేను చేసేసరికల్లా కొంచెం పులిసిందిలేండి, కొంచెం పైకి వచ్చింది పిండి అయితే. సరిపోద్ది, ఇట్లా పులిస్తే సరిపోద్ది. మరి పుల్లకున్న ఇడ్లీ అయితే తినలేనండి, నేనైతే తినలేను అస్సలు. ఎక్కువ పులిస్తే మాత్రం అస్సలు తినలేను నేను ఎందుకో కానీ ఇడ్లీ. దోశ పిండి ఎంత పులిసినా తింటా, కానీ ఇడ్లీ పిండి పులిస్తే మాత్రం ఎక్కువ పులిస్తే నేను అస్సలు తినలేను. ఇడ్లీ పుల్లగుంటే బాగుండదు. ఇవైతే 3 వేసాను, ఇంకా సరిపోతాయి నాకు. 3 ఇడ్లీ కంటే ఎక్కువ తినండి నేనైతే అసలు. 3 కూడా ఎక్కువ తినేదని చెప్పాలంటే. ఇవైతే 3 చేసేసి మేము అందరికీ ఎప్పుడు ఒక ప్లేటు, అందరికి నలుగురికి 4 ప్లేట్లు పెట్టేదాన్ని. నేను ఈ మధ్య ఎక్కువ ఇడ్లీ తినలేకపోతున్నాను. ఇడ్లీ అనే కదా, ఏది టిఫిన్ తక్కువ తింటాను అనమాట. అదైతే ఇంకా అట్లా పెట్టించాను అనమాట, చేయలేదు. పిల్లలు వేసినాక ఇంకా వేడివేడికి చేసుకుందామని అట్లా పెట్టించాను అనమాట. ఇంకా దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను, పచ్చడి చేస్తున్నాను, దొండకాయ పచ్చడి. మా వారి బాక్స్లోకి, మా వారు ఈరోజు 1:30కి వెళ్తారులేండి ఆఫీస్కి. మా వారి బాక్స్లోకి కూడా, మా వారి బాక్స్ అంటే నైట్ తీసుకెళ్తారు, నైట్కి భోజనం తీసుకెళ్తారనమాట ఇంటి నుంచే. అక్కడ క్యాంటీన్లో తినరు. అందుకని నేను పచ్చడి కూడా ఇంకా చేయలేదు, తర్వాత చేస్తాను అనమాట టిఫిన్ తిన్నాక. ఇదే టిఫిన్ ఈరోజు మా టిఫిన్ ఇడ్లీ, పల్లీ చట్నీ, పచ్చి పులుసు కూడా వేసుకున్నామండి. బాగుంది నిజంగా చెప్పాలంటే. పచ్చి పులుసు కూడా అదో టేస్ట్ చాలా బాగుంది. రసంలాగే ఉంటుంది మనకి. పచ్చి పులుసు అంటే మామూలుగా వేరే టేస్ట్ అనే కాదు, రసంలాగా ఉంటుంది అనమాట. దాంట్లో కాకపోతే పచ్చి ఆనియన్స్ వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ వేరే కొంచెం ఉంటుంది, చేంజ్ ఉంటుంది అనమాట. టిఫిన్ అయితే ఇది ఈరోజు మాది ఇడ్లీ, పల్లీ చట్నీ. నేను పల్లీ చట్నీ ఇంకా తాలింపు వేయనండి, ఎందుకంటే నేను పల్లీలు పచ్చిమిర్చి 2 ఆయిల్లోనే ఫ్రై చేస్తాను కాబట్టి ఇంకా తాలింపు అవసరం లేదు. నేను ఎప్పుడు వేయను అసలు తాలింపు. ఒక్కొక్కరైతే ఎంత నూనె వేసి తాలింపు చేస్తారు, మళ్ళీ నాకు అస్సలు నచ్చదు నిజంగా. నేను ఇంకా ఇట్లా ఉంటేనే బాగుంటుంది నాకు అనమాట. మా ఇంట్లో వాళ్ళకి కూడా అసలు అడగరు, తాలింపు ఎందుకు వేయని అనరు, వాళ్ళకి కూడా ఇట్లాగే నచ్చింది అనమాట. ఇట్లాగా చేసుకొని తినేసినాం. ఇంకా తిన్న తర్వాత కొంచెంసేపు పడుకోండి అనమాట. ఇంకా కూలర్ పెట్టుకొని, వేడిగా వస్తుంది కదా. మా కోమలు అయితే చదువుకుంటుందిలేండి. మా కోమలు ఏంటంటే ఇంకా అది చెప్పాను కదా, ఫస్ట్ వీడియోలో చెప్పినట్టున్నాను, ఎగ్జామ్స్ రాసింది కానీ ఒక దాంట్లో కొంచెం మార్కులు పాస్ అయింది, అన్నిట్లో పాస్ అయింది, మంచి మార్కులు వచ్చినాయి. ఒక దాంట్లో కొంచెం తక్కువ వచ్చినాయని మళ్ళీ రాస్తుంది అనమాట. బెటర్మెంట్ అంటారు కదా, అది రాస్తుంది అనమాట. అందుకని మా వారైతే పడుకున్నారు కూడా, అప్పుడే నిద్రపోతున్నారు మా వారు. టిఫిన్ తిన్నాక కొంచెం అంటే మా వారు ఇంకా ఈరోజు అయితే 11 అయితే నైట్ వచ్చేసారు కదా, అందుకని కొంచెం పడుకున్నారనమాట. ఇప్పుడు దొండకాయ చట్నీ చేస్తున్నాను, దొండకాయ పచ్చడి అనమాట. దొండకాయలు కట్ చేసుకున్నానుగా, నూనె పెట్టేశాను. ఈ పచ్చిమిర్చి దాంట్లోకి కొన్ని ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి అస్సలు కారం ఉండదండి ఇక్కడ. పచ్చిమిర్చి వేస్తే అస్సలు ఎన్ని వేసినా కూడా చప్పగా ఉంటుంది అనమాట, అందుకని చాలా వేస్తాను. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం, అయ్యేం చప్పగా ఉంటాయి. ఇంకేం చేస్తుంది, తప్పదు కదా, కొన్ని ఎక్కువ వేస్తున్నాను అనమాట. నాకెందుకు ఆకలేస్తుంది ఈరోజు. ఎందుకంటే ఇడ్లీ తిన్న రోజు నాకు తొందరగా ఆకలేస్తుందండి, ఎందుకంటే ఇడ్లీ తొందరగా అరిగిపోద్ది కదా. ఇడ్లీ తిన్న రోజు భలే ఆకలేస్తుంది నాకు, 11 గంటలకల్లా ఆకలేస్తుంది అనమాట. ఒక్కోసారి ఏదోటి ఫ్రూట్ ఏదో ఒకటి తింటాను అనమాట. ఇంకా మా కోమలి వాళ్ళు కూడా అడిగారు, వాళ్ళకి కూడా జామకాయ ఇచ్చాను. ఇప్పుడైతే పచ్చడి చేస్తున్నాను. పచ్చడి నేను ఇప్పుడు ఎందుకు లేట్గా చేస్తున్నాను అంటే, మా వారు బాక్స్ నైట్కి తీసుకెళ్తారు కాబట్టి మధ్యాహ్నం తినేసి వెళ్తారు, మళ్ళీ బాక్స్ కూడా తీసుకెళ్తారు అనమాట నైట్కి. ఎందుకంటే క్యాంటీన్లో ఫుడ్ తినరు మా వారు, బాగుండదని. అందుకని బాక్స్ తీసుకెళ్తారు. ఈ ఎండలకి ఉదయమే కర్రీ అయినా పచ్చడి అయినా ఏది చేసినా నైట్ అయ్యేసరికల్లా పులిసిపోద్ది, పాడైపోద్ది కదా. అందుకని నేను కరెక్ట్గా 11:30కి స్టార్ట్ చేశాను. ఇది నేను 1:30కి వెళ్తారు కాబట్టి 11:30కి చేస్తున్నాను అనమాట. ఇంకా లేట్గా చేస్తే కొంచెం సాయంత్రానికి బాగుంటుంది కదా, నైట్కి బాగుంటుంది కదా పాడైపోకుండా, అందుకని లేట్గా చేస్తున్నాను అనమాట. దొండకాయ పచ్చడికి నేను దొండకాయలు డీప్ ఫ్రై చేశాను అనమాట. మనం అనుకుంటాం కానీ డీప్ ఫ్రైకే తక్కువ ఆయిల్ పట్టిద్దండి, తొందరగా అయిపోద్ది. మనం మామూలుగా కొంచెం ఆయిల్ వేసి చేసినట్టే ఆయిల్ పడుతూనే ఉంటుంది, దానికి ఎక్కువ ఆయిల్ పట్టిద్ది. నాకైతే నేను అనుకున్నది అయితే ఇదే అనమాట. నేను రెండిట్లకి తేడా చూస్తే నాకు దీనికే తక్కువ ఆయిల్ పట్టిద్ది, తొందరగా అయిపోద్ది అనమాట డీప్ ఫ్రై చేస్తే. దానికి ఏంటి,
స్లోగా ఫ్రై చేసుకుంటూ కొంచెం ఆయిల్ వేసి స్లోగా ఫ్రై చేస్తుంటే ఆయిల్ పడుతుంటుంది, మనకి టైం వేస్ట్ అవుతుంటుంది, తొందరగా అయిపోదు అనమాట. అందుకని టేస్ట్ కూడా ఇట్లా డీప్ ఫ్రై చేసుకుంటే పచ్చడి బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. మనకు నిల్వ కూడా ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే నిల్వ ఉంటుంది పచ్చడి. మరీ 2-3 రోజులు ఉండదులే, కానీ ఒక రోజైనా బాగా కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇంకా ఇట్లయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. నేను ఆయిల్ ఎంత వేసాను అంతే ఉంది చూడండి, కళాయిలో ఎక్కువ పట్టలేదు మనకి. మామూలుగా ఫ్రై చేసినామంటే కొంచెం చాలా పట్టిద్ది, మనకు అర్థం కాదు, కానీ ఎక్కువే పట్టిద్ది, దానికి ఎక్కువ పట్టిద్ది. మామూలుగా షాలో ఫ్రై చేస్తే, డీప్ ఫ్రై కాకుండా మామూలు కొంచెం నూనె వేసి ఫ్రై చేసుకుంటే దానికి ఎక్కువ పట్టిద్ది. పచ్చడి కూడా నిలవ ఉండదు అనమాట. నేను కొంచెం ఇంకా తీసేసాను నూనె కూడా, ఇంకా అవసరం లేదనమాట మనకి. నూనెతోటి మనకి అవసరమే లేదు. ఇక కొంచెం ఉంచి పచ్చిమిర్చి ఫ్రై చేయడానికి కొంచెం ఉంచాను అంతే. ఇంకా అదే నూనె అనమాట, ఇంక మనకు అవసరం లేదు. అదే మామూలుగా అయితే పచ్చిమిర్చి ఫ్రై చేసినప్పుడు కొంచెం వేసుకోవాలి, టమాటా ఫ్రై చేసినప్పుడు కొంచెం వేసుకోవాలి, ఇన్నిట్లకే వేసుకుంటూ ఉండాలన్నమాట. దానికన్నా ఇది బెటర్ అనమాట. తర్వాత అన్నం కూడా ఉడుకుతుంది, ఒక పక్క పొయ్యి మీద పెట్టేశాను. అన్నం కూడా అయిపోవచ్చింది, వంట కూడా అయిపోవచ్చింది రండి. ఇంకా నేనైతే టిఫిన్ తిన్న తర్వాత చాలాసేపు పడుకున్నాను, కూడా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు లేచి మరి ఇంక ఇది మామూలుగా మా వారికి ఇది 1:30కి వెళ్ళే బీ షిఫ్ట్ అంటాండి, సెకండ్ షిఫ్ట్. వెళ్ళకపోతే ఇంకా అంత తొందరగానే చేసేదాన్ని. ఇది కూడా పచ్చడి ఉదయమే చేసేదాన్ని. ఇంకా మా వారి కోసం ఇంక అదే పాడైపోద్దని లేటుగా చేస్తున్నాను అనమాట. ఇది పల్లీ చట్నీ అండి, ఇందాక నేను వేయలేదన్నమాట. సారీ, పల్లీ చట్నీ కాదు, దొండకాయ పచ్చడి. మిక్సీలో ఫస్ట్ పచ్చిమిర్చి దొండకాయలు ముందు పట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోకూడదు అసలు, బరకగా పట్టుకోవాలన్నమాట. మనకి పచ్చడికి ఫైనల్గా ఎట్లా ఉంటుందంటే రోటి పచ్చడి ఉన్నట్టే ఉంటుందండి. మనం కరెక్ట్గా పట్టుకునే విధానంగా ముందు పచ్చిమిర్చి ఉప్పు వేసి పట్టాలి, తర్వాత దొండకాయ ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి తిప్పాలంతే. తర్వాత టమాటా కూడా ఫ్రై చేశాను నేను కొంచెం. దీంట్లో చింతపండు కూడా వేసేసి ఫ్రై చేసేసాను అనమాట. ఇది వేసుకోవాలి లాస్ట్లో, ఫైనల్గా ఇది వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. మనకేంటంటే ఒక్కసారి 2 సార్లు అట్లా తిప్పి తీయటమే, ఎక్కువ మిక్సీ పట్టద్దు. ఎక్కువ మిక్సీ పడితే ఏంటంటే మనకి ఇంకా అది పచ్చడి మరీ ఎక్కువ మిక్సీ అయిపోతే బాగుండదు. ఇట్లా కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనకి రోటి పచ్చడి ఉన్నట్టే ఉంది, మనకు అన్నీ అర్థమవుతుంది. దాంట్లో టమాటా, దొండకాయ, పచ్చిమిర్చి అన్నీ కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. బాగుంటుంది ఇట్లా అయితే. మనం ఎందుకంటే రైస్లోకి కదా, మామూలుగా దోశల్లోకి వాటిల్లోకి అయితే మామూలుగా మెత్తగా ఉన్నా పర్లేదు, కానీ అన్నంలోకి అట్లుంటే బాగుండదు. మా ఇంట్లో అట్లున్నా కూడా నచ్చరు అనమాట. దీన్నైతే తీసుకొని గిన్నెలో పెట్టేశాను. కొన్ని ఎల్లిపాయలు కూడా వేసాను, మర్చిపోయాను మీకు చెప్పడం. ఎల్లిపాయ వేసి దీంట్లో మిక్సీ పట్టేసుకోవాలి. ఇక తర్వాత ఇంకా నేను తాలింపు కూడా వేయట్లేదండి, ఎందుకంటే మనం చేసిందే డీప్ ఫ్రై. దొండకాయ ముక్కలను డీప్ ఫ్రై చేసినాం, అన్నీ ఆయిల్లో ఫ్రై చేసినాం కాబట్టి తాలింపు కూడా అవసరం లేదు. సింపుల్గా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇలాగే చేసి చూడండి. నచ్చకపోతే అప్పుడు అడగండి, చాలా బాగుంటుంది. మా వారికి అయితే బాక్స్ కడుతున్నాను. ఇంకా టైం అయిందిలేండి, 12 అయిందనమాట, 12:15 అయింది. మా వారైతే స్నానం చేస్తున్నారు. ఇంకా అంటే 12:30కి అట్లాగా అన్నం తింటాం అనమాట. తిని కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటారు, 1:30కి వెళ్తారనమాట. పచ్చిపులుసు కూడా దీంట్లో పోస్తున్నా ఒక గ్లాసులో. ఇట్లాంటి గ్లాస్ అయితే మనకి లీక్ కాకుండా ఉంటాయి. నేను ఎప్పుడైనా పెరుగు కానీ ఇలాంటివన్నీ దీంట్లో వేస్తాను అనమాట. ఎక్కువ శాతం మజ్జిగైనా, పెరుగైనా, సాంబార్ అయినా అలాంటి గ్లాసులోనే వేస్తాను అనమాట. తర్వాత రైస్ కూడా పెట్టేస్తున్నాను ఒకేసారి. కొంచెమే పెడతానండి, ఎక్కువ తినరు నైట్ కదా, నైట్ ఎక్కువ తినరు అనమాట, ఎక్కువ కొంచెమే. కాకపోతే కర్రీస్ కొంచెం ఎక్కువ పెట్టాలి, కంటే పెట్టాలి కదా, అందరూ ఉంటారు కదా, మరీ కొంచెం పెడితే బాగుండదు కాబట్టి కొంచెం ఎక్కువ పెడతాను అనమాట కర్రీస్ అయితే. ఇది ఈరోజు పచ్చిపులుసు లేకపోతే పెరుగు కానీ ఏదన్నా పెట్టేదాన్ని, పచ్చిపులుసు ఉంది కాబట్టి వద్దన్నారనమాట పెరుగు. ఇట్లాగా మా వారికి అయితే బాక్స్ కట్టేశాను. ఈరోజు పని అయితే ఇట్లా అయిందండి. అసలు నిద్ర వస్తుంది పని చేస్తున్నా కూడా, ఎందుకంటే త్వరగా లేచాను కదా. ఇంకా మా వారు వెళ్ళినా అన్నం తినేసి ఇంక మా వారు ఆఫీస్కి వెళ్ళినా కొంచెంసేపు పడుకుంటాను అనమాట. బట్టలు ఉతకాలి తర్వాత లేచి. ఇది ఈరోజు వీడియో అయితే. మేము కూడా ఇంకా లంచ్ చేస్తుంటే ఆకలి వేస్తుంది, ఇడ్లీ తిన్నాం కదా ఈరోజు, బాగా ఆకలి వేస్తుంది అనమాట. ఈరోజైతే వీడియో ఇదే అండి. ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. మా వారి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది, మేము కూడా తినేస్తాం లంచ్ అయితే. పచ్చడి అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి నిజంగా.